నేను మీ డివి బాబు. ఐటీ కార్డ్ అల్లూరు సైబర్ టవర్స్ వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వే ప్రకారం ఒక గంటలో 10,000కు పైగా సింగిల్ రైడర్లు వెళ్ళినట్టు చూపించారు. ఇంకొకటి ఏంటంటే అదే గంటలో డబుల్ రైడర్లు 3,000కు పైగా వెళ్ళినట్టుగా సూచించారు. అంటే వీళ్ళు ట్రాఫిక్ లాస్ట్కి వచ్చినప్పుడు ఏమంటున్నారంటే ట్రాఫిక్ ఎక్కువ కావడానికి గల కారణం సింగిల్ రైడర్లు డబల్ రైడర్లు అని ఈరోజు చెప్పడం జరిగింది. రైడర్ వల్లనే ట్రాఫిక్ జరుగుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. అది మీరు నిర్వహించిన సర్వేలో. కానీ మాలాంటి సింగిల్ రైడర్లు ఒక చోట నుంచి ఒక చోట బర్రన పోవటానికి లేదు. ఇక్కడ ఏముందంటే ఒక బస్సు ఉంది ఎదురుగా అనంటే అసలు దాని వెనకాల మెల్లగా 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 వెళ్ళుకుంటూ వెళ్ళాలి. చాలా ఇబ్బంది అవుతుంది సింగిల్ రైడర్లకు. అది మీరు గుర్తించట్లా. సింగిల్ రైడర్లు ఎక్కువయ్యారు, ట్రాఫిక్ ఎక్కువవుతుంది, దానివల్లనే ట్రాఫిక్ ఎక్కువవుతుందని చెప్తున్నారు. పోలీస్ అన్నలు గట్టిగా చెప్తున్నా, అన్న మీరు సింగిల్ రైడర్లు వెళ్తేనే ట్రాఫిక్ అవుతుంది అనేది మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, మీ సర్వే కూడా చేయించారు. మరి సింగిల్ రైడర్లు ఈజీగా వెళ్ళాలంటే కుదరట్లేదు కదా. అంటే దేనివల్ల ట్రాఫిక్ అవుతుంది? వాళ్ళు ఎందుకు ఆగుతున్నారు? ట్రాఫిక్ అవ్వడానికి వాళ్ళు ఎందుకు ఆగుతున్నారంటే ఒక పెద్ద బస్సు లేకపోతే ఇంకొక లారీయో లేకపోతే వ్యానో ఉండటం వల్ల వీళ్ళు బ్యాక్ అవుతున్నారు. వీళ్ళు వెళ్ళటానికి కొంచెం వీళ్ళు దారిస్తే వెళ్ళిపోతారు, కానీ అక్కడ ఉండట్లే. ఎందుకనంటే అదే అంత రద్దీలో వెళ్ళటం కుదరట్లేదు. యూత్ వెళ్ళిపోతారు, కానీ కొంచెం వయసు ఉన్న వాళ్ళు అయితే పోలేరు కదా. మీరు చెప్పినట్టుగానే ట్రాఫిక్ సమస్య అవుతుంది, వచ్చింది. కానీ ఆ ట్రాఫిక్ సమస్య రావడానికి గల కారణం ఏంటిది? ఖచ్చితంగా పెద్ద పెద్ద వెహికల్స్ అని నేనంట. మీరేమో చిన్న వెహికల్స్ అని చెప్పేసి మీరు ఆల్రెడీ సర్వే నిర్వహించి దాంట్లో షాకింగ్ కామెంట్స్ అని పెట్టేశారు ఆల్రెడీ. సరే, ఏదేమైనా కూడా ఆ ట్రాఫిక్ను తగ్గించడానికి ఏమైనా నిబంధనలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేము పాటిస్తాము. మీరు కూడా వాటిని సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి ఒకసారి.